ఇంట్లో కొన్ని ప్రమాదకరమైన వస్తువులను పెట్టుకుంటే ఎన్నో నష్టాలు కలుగుతాయని అందరికీ తెలుసు. కానీ అటువంటి ప్రమాదకరమైన వస్తువైన ఒకదానిని మనలో చాలామంది ఇంట్లో డబ్బును ఆకర్షించే వస్తువుగా భావించి పెట్టుకుంటున్నారు. ఈ వస్తువు ఇంట్లో ఉండటం వలన ఇంటి యజమానికి ప్రమాదం జరుగుతుందని పండితులు చెప్తున్నారు. ఐశ్వర్యాన్ని ప్రసాదించే వస్తువుగా చెప్పబడుతున్న ఈ వస్తువు మనకు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అదే లాఫింగ్ బుద్ధ బొమ్మ. గత కొన్ని సంవత్సరాలుగా చాలామంది వారి ఇళ్లల్లో ఈ లాఫింగ్ బుద్ధ బొమ్మను పెట్టుకొని తెలియకుండానే నష్టాలకు గురి అవుతూ ఉన్నారు. ఈ బొమ్మ ఇంట్లో సర్వనాశనాన్ని కలిగిస్తుంది. ఇది చైనాకి సంబంధించిన బుద్ధుని బొమ్మ. ఇది అవేంతిక పాషాండ మతానికి చెందిన బుద్ధుడి బొమ్మ. ఇది ఇంటికి ఎంతో ప్రమాదకరము. అసలు ఇంట్లో ఉండకూడదు. ఏ ఇంట్లో ఈ బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతున్నట్లుగా కనపడి మనశ్శాంతిని తొలగిస్తుంది. పిల్లలు మాట వినకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉండటం, ఇటువంటి ఎన్నో సమస్యలు వస్తాయి. చైనా వాళ్ళ వాస్తు అని చెప్పి ఈ బొమ్మను ఇంట్లో పెట్టుకుంటున్నారు. కానీ మనం భారతదేశంలో ఉన్నాం గనుక ఎవరైతే వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువు తీరి ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అని కోరుకుంటారో అటువంటి వారి ఇంట్లో ఈ బొమ్మను ఉండకూడదు. ఎందుకంటే లాఫింగ్ బుద్ధ పాషాండ మతానికి చెందినటువంటి విగ్రహం. దీనిని ఇంట్లో పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదు. వ్యాపారాలలో నష్టాలు రావటం కానీ, లేదంటే ఇంట్లో కుటుంబాలలో సమస్యలు రావటం కానీ, ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. కష్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎవరో చెప్పారని ఈ బొమ్మను తెచ్చి ఇంట్లో పెట్టుకొని కొత్త కష్టాలను కొని తెచ్చుకోవద్దు. లాఫింగ్ బుద్ధ బొమ్మ అత్యంత ప్రమాదకరమైనటువంటిది. ఇంట్లో ఉంటే వెంటనే దానిని తీసి బయటపడేయండి. ఈ బొమ్మ పెట్టుకున్న వారి ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుంది. అంతగా కావాలంటే తెల్ల రంగులో ఉండే ఒక ఐరావతాన్ని అనగా ఏనుగు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇది ఎంతో లక్ష్మీప్రదమైనది. ఈ ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ లాఫింగ్ బుద్ధ బొమ్మను ఇంట్లో నుంచి తీసేసి ఐశ్వర్యానికి చిహ్నమైన ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.